హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? మేము కూడా కొంచెం పర్వాలేదు. వెదర్ మాకు సపోర్టివ్గా ఉంది. కొంచెం విండ్స్, స్నో అంతా తగ్గింది. మార్చి నుంచి కొంచెం మాకు లైట్గా సమ్మర్ స్టార్ట్ అయింది. సో అందుకని చెప్పేసి మేము కూడా ఇలా బయటికి వచ్చాము. ఇండియా నుండి వచ్చిన కిడ్స్కి, ఇండియాలో అడిక్ట్ అయ్యి ఆ గ్రౌండ్స్కి అడిక్ట్ అయిన కిడ్స్ ఇక్కడ సర్వైవ్ అవ్వడం కొంచెం టఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఉదయం స్కూల్కి వెళ్ళడము, ఈవినింగ్ రావడము, ఈ వెదర్కి ఇంట్లో ఉండిపోవడమే జరుగుతుంది. బయటకు వచ్చి ఆడేదే లేదనమాట. సో మాకు ఇక్కడ నియర్ బై ఈ గ్రౌండ్ ఉంది. ఈ గ్రౌండ్ బేసిక్గా ఫుట్బాల్ కోర్ట్ ఒకటి అండ్ దెన్ బాస్కెట్బాల్ కోర్ట్ ఒకటి అనమాట. ఇక్కడ మేము ఉన్నది మాత్రం ఫుట్బాల్ కోర్ట్. సో వీళ్ళు ఆడుకోవాలి, ఇంట్లో ఉంటే లోన్లీగా ఫీల్ అయిపోతున్నారు. దట్ ఫ్రెండ్స్ అనేది అంత తొందరగా అవ్వరనమాట. ఎందుకంటే కమ్యూనికేషన్ ఉండదు. ఆ బస్సులో వెళ్ళారా వచ్చారా అంతే. ఎందుకంటే డిఫరెంట్ గ్రేడ్స్ అందరూ స్కూల్ బస్సులో వస్తారు కదా, కమ్యూనికేషన్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ దెన్ లాట్ ఆఫ్ టైం కూడా ఏముండదు. ఇంటి దగ్గర నుంచి 1 కిలోమీటరే ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా ఎక్కడం దిగడం లాగే జరుగుతుంది అనమాట. సో వీళ్ళని ఇలా ఉంచకూడదు అని చెప్పేసి అరౌండ్ 5:30 ఆ టైంలో ఈ గ్రౌండ్కి వచ్చాము. ఇక్కడ కొంతమంది ఆడుతున్నారనమాట కిడ్స్. సో వీళ్ళకి ఇక్కడ బాస్కెట్బాల్, సాకర్ అనేది స్కూల్లోనే నేర్పిస్తారు కాబట్టి వీళ్ళకి స్కిల్స్ అనేవి, టెక్నిక్స్ బాగా తెలుస్తాయి అన్నమాట. అందుకని నేను వీళ్ళని ఇక్కడ పెట్టాను. మా ఫ్రెండ్ వాళ్ళ బాబు చిన్న బాబు కాబట్టి మా ఫ్రెండ్ నేను ఆ బాబుతో ఆడుతున్నాము. సో ఇక్కడైతే ఎవ్వరు బయటికి వచ్చి మనతో మాట్లాడడానికి ఛాన్స్ ఉండదు. నాకు తను కూడా బస్ స్టాప్లో పరిచయం అయింది అనమాట. ఎందుకంటే కిడ్స్ని డ్రాప్ చేయడానికి పేరెంట్స్ వస్తారు, అలా కమ్యూనికేట్ చేసుకున్నాను. సో చూద్దాం తర్వాత ఎంతమంది వస్తారు అనేది. థ్యాంక్ యూ.